తిక్క కాస్త ఎర్రిగా మారిందని కరెంటు వైర్లు పెట్టి షాక్ ఇవ్వగానే ఇప్పుడు జర్ర సోయిలకు వచ్చిన ఇక తొందరలోనే నేను ఇంటికి పోతున్నా బిడ్డ. నీకు కూడా ఈడ చేరితే ఒక వారం ఉంటే అతను ఏమనుకుంటున్నాడంటే ఇతను కూడా ఎర్రిలేసి తిక్కతోని ఎర్రగడ్డకు వచ్చిండు అనుకొని నీకు కూడా ఏం కాదు బిడ్డ, డాక్టర్లు మంచోళ్ళు ఉండ్రు, ఈ కరెంటు వైర్లు పెడితే వారంలో నీకు నిజం అర్థమవుతుందని చెప్పిండు. గట్లున్నది ఆయన గట్టిన అనే కథ. నువ్వు గడితే 10 ఏళ్ళు టెంకాయ కొట్టనిక రిబ్బన్ కట్ చేయనిక నీకు సమయం దొరకలేదా? నిజంగానే నువ్వు సనత్ నగర్ టిమ్స్ కట్టినా, అల్వాల్ టిమ్స్ కట్టినా, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టినా, వరంగల్ హాస్పిటల్ కట్టినా, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు? మీరు ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియా హాస్పిటల్ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఒక్క రోజన్నా ఆలస్యమైందా? జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, విలాసవంతమైన ఫామ్ హౌస్, వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు. ఒక్క రోజన్నా ఆలస్యమైందా? మీ చెల్లెలు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ఎప్పుడైనా ఆగిందా? మీ బావ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎప్పుడైనా ఆగిందా? మీ ఫామ్ హౌస్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఒక ఆయన 1000 ఎకరాలలా, ఇంకొక ఆయన 100 ఎకరాలలా, మీ చెల్లెలు 50 ఎకరాలలా, మీ బావ 25 ఎకరాలలా విలాసవంతమైన భవంతులు, పెద్ద పెద్ద గడీలు నిర్మించుకున్నారు. సరైన సమయంలో అవి పూర్తయినాయి. కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు గట్టి చూపించిండ్రా? పూర్తి చేసిండ్రా? ప్రారంభించిండ్రా? పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు రాష్ట్ర సాధన కోసం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ముఖం చూసి మేము అందరం ఊరుకున్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. దయచేసి మీ ఆలోచనలు, మీ బుద్ధి మారాలి. కరువు రావాలని అఘోర దీక్షలు, రాష్ట్రంలో రైతులు చచ్చిపోవాలని చేతబడులు చేపించేది మాని మీ బుద్ధి మారాలని ఆ నల్లమల్ల అడవుల్లో పోయి ఒక 2 ఏళ్ళు తపస్సు ఏమైనా చేస్తే, అడవులల్లో ఆ సెంచులకు ఏమైనా సేవ చేస్తే, లేకపోతే ఆదిలాబాదులో మా గోండులకు ఏదన్నా సేవలు అందిస్తే మీరు సంపాదించిన 1,00,000 కోట్లల్లో కనీసం నియోజకవర్గానికి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి సేవలు చేస్తే మీరు చేసిన పాపాలు కొన్నెన్నా తగ్గుతాయి, మీకు విముక్తి జరుగుద్ది. అంతే తప్ప అబద్ధాల ప్రచారాలతోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసిన సోషల్ మీడియా ప్రచారంతో, లేకపోతే మీ బంట్రోతులు కట్టే ఫ్లెక్సీలతోని మిమ్మల్ని ఎవడు నమ్మడు. మీరు అన్నీ చేసినామని అబద్ధాలు చెప్తేనే మిమ్మల్ని ఇంటికి పంపించారు. పార్లమెంట్ అప్పుడు గుండు సున్నిచ్చారు, సర్పంచ్ ఎలక్షన్లప్పుడు గోతి తీసి పాతి పెట్టారు, మున్సిపల్ ఎలక్షన్లప్పుడు మీ ఎక్కడున్నారో అత్తా పత్తా లేదు. అయినా మీ బుద్ధి మారలేదు. నేనేం మీ బుద్ధి మారాలని కోరుకుంటలేను. మీరు ఇట్లనే 2034 వరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి ఉంటే నాకు అలకట్ పని. చంద్రశేఖరరావు గారు నాకు ఏం సాయం చేసినా చేయకపోయినా గట్లాంటో నీ కొడుకు నువ్వు ఈ తెలంగాణకి ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. అట్లనే ఉండాలి. నీ కొడుకు మారొద్దు. మారితే మళ్ళీ మేము ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరేమనుకున్నా మా మంత్రులు కూడా బాధపడుతున్నారు. మా ఎంకన్నా, మా బట్టన్న వాళ్ళు ఇట్లే చెప్పిరు అట్లే చెప్పిరని. వాళ్ళు అట్లనే అబద్ధాలు చెప్పాలన్నా నిజాలు ప్రజలకు అర్థమవుతూనే ఉంటాయి. వాళ్ళ అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నేను ఇట్లాంటి నిజాలు చెప్పడం కూడా మాననింగా. ఎందుకంటే ప్రతి దగ్గర ఒక 5 నిమిషాలు నిజాలు చెప్పడం మొదలు పెడతా. ఇన్ని రోజులు మనకెందుకు లేని ఊరుకున్నా, ఇప్పుడు నిజాలన్నీ మీకు చెప్తాను. నిజాలు మీకు తెలుస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ఈ సనత్ నగర్ టిమ్స్ సిబ్బందితో పాటు మా వైద్య ఆరోగ్య శాఖ మిత్రులందరిని కూడా మరొక్కసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా